वजीर सेहत हरीश राव ने वनपर्ती का दौरा करते हुए नर्सिंग दवाखाना और नर्सिंग कॉलेज का इफ्तिताह अमल में लाने के बाद बात करते हुए बताया कि रियासत भर में केसीआर किट मुतारुफ करवाने के बाद सरकारी दवाखाने में जजकियों की तादाद में इजाफा हुआ है, क्योंकि केसीआर किट के तहत 12,000 रुपये देने के अलावा मुख्तलिफ सामान फराहम किया जा रहा है। उन्होंने बताया कि रियासत में बेहतर इलाज फराहम करने और हर तरह की सहूलत फराहम करने की वजह से नौमौलूद बच्चों की शरह अमवात का तनासुब मुल्क भर की दीगर रियासतों की बनिस्बत नहायत कम है। उन्होंने बताया कि कांग्रेस और तेलुगु देशम दौर में महबूब नगर में एक भी डायलिसिस सेंटर मौजूद नहीं था, लेकिन वजीर आला के चंद्रशेखर राव ने 5 डायलिसिस सेंटर और हर सरकारी दवाखाने में ICU वार्ड कायम करने के अलावा महबूब नगर जिले में मेडिकल कॉलेज कायम करने के इक़दाम किए। इस मौके पर वजीर ज़राअत जी निरंजन रेड्डी और महकमे सेहत के आला ओहदेदार भी मौजूद थे। ఆరోగ్యం కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆరోగ్య కేంద్రాన్ని మనం ఈ రోజు మన వనపర్తి పట్టణ ప్రజల అందరి సమక్షాన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులకు, ఇతర ప్రజాప్రతినిధులకి, శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। నేను ఇంకా తొందరగా ఈ రోడ్లు పూర్తి చేస్తా అనే బరువు బాధ్యత కూడా నా మీద పెట్టింది మా అన్నగారు। తప్పకుండా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం। వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి ఆశీస్సులు మా నిరంజనకు ఉంటాయి। మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా నాకు తెలిసి మా అన్నగారు దాదాపు 1,000 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకున్నాడు। సో కరోనా వల్ల కొంత వాయిదా పడ్డా, బట్ రావాల్సిన అన్ని శాంక్షన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన అంగుళం అంగుళం అడుగు అడుగున ప్రతి సెక్షన్ లో కూడా ఫైల్ ను మానిటర్ చేసి తెప్పించి తన ప్రజలకు అందించాలనే తపన ప్రతి క్షణం